నా పేరు తోడల పెంచలయ్య, మహాజన టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మేము ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చాము. దాని విషయం సారాంశం ఏంటంటే, మా భానిశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఆ ఫలితాలు రేపు మాపు రాబోతున్నాయి. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, లోకేష్ బాబు గారు అయితేనే, కూట ప్రభుత్వము మాకు అనుకూలంగా వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారు. ఆ విధంగా కమిషన్ రిపోర్ట్ కూడా మాకు వచ్చిండది. ఈ కమిషన్ రిపోర్ట్ కూడా మాకు రేపు క్యాబినెట్ ఆమోదం పొందుతున్నది. ఈ ఆమోదం పొందే ఈ శుభ సందర్భంలో ఇంతలోనే ఇక్కడ టీఎంహెచ్ఓ గారు ఈ ప్రమోషన్లో ఏఎన్ఎం, ఈ సచివాలయంలో వార్డు మెంబరు ఈ ప్రమోషన్ ఇచ్చేదాంట్లో నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ లిస్టు కూడా ప్రకటించారు. ఆ లిస్టు ప్రకటించిన వెంటనే మా కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కలెక్టర్కి అర్జీ ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా మేము ఈ విలేకరుల సమావేశంలో ఈ మీడియా ద్వారా మేము ఒక మాదిగ జాతి బిడ్డలుగా మేము ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసేది ఏంటంటే, ఇప్పటికే చాలా కష్టపోయి ఉన్నాము, ఇప్పటికే చాలా వెనకబడి ఉన్నాము. తీరా రేపే మామిడి చెట్టుకి పండు కాసి ఈ పండు కోసుకున్న లోపల మళ్ళా ఇదే ఉమ్మడిగా ఇది ప్రమోషన్ కనిస్తే మేము చాలా కష్టపోతాము. ఆ కష్టాన్ని మేము తుడుచుకోవడానికి ఈ వర్గీకరణ వచ్చిన వెంటనే, అంటే రేపు మాకు ఒక 1 రోజులు కానీ గడుపిస్తే మాకు వర్గీకరణ ఖచ్చితంగా జీవోతో సహా వస్తుంది. ఆ జీవో ప్రకారము వర్గీకరణ ప్రకారం అంటే ఎవరికి వచ్చిన ఓట వాళ్ళకి ఇవ్వాలా, అంటే ఒప్పుకోవాలి. అంటే ఎస్సీలో ఒప్పుకోవాలా ఉన్నాయి, మాదిగలు ఉండాలి, మాది ఒప్పుకోవాలి ఉంటారు, మాల సంఘం ఉంది, మా ఒప్పుకోవాలి ఉంటాయి. అందరికీ ఎవరి ఓట ప్రకారం వాళ్ళు ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేయాలని మీడియా సమావేశం ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తున్నాము. నా పేరు రవిప్రసాద్, మహాజన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో ఎస్సీ వర్గీకరణ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే క్రమంలో, అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ లోపల కమిషన్ తన నివేదికను మరికొద్ది రోజుల్లో, ఒక 2-3 రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక అందించేటటువంటి సమయం వచ్చింది. సో ఈ నివేదిక అందించిన తర్వాత అసెంబ్లీ తీర్మానము, కేబినెట్ తీర్మానము ఇవి చేసి జీవో వచ్చిన తర్వాత మాదిగలకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కార్యక్రమం కాకుండానే, వర్గీకరణ పూర్తి కాకుండానే ఇంకో 4 రోజులు వర్గీకరణ ఫలాలు అందేటటువంటి సమయంలోనే, అంటే వర్గీకరణ పూర్తి కాకుండానే మరి డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎం గ్రేడ్ 3కి ప్రమోషన్లు ఇవ్వటం అనేది మాదిగలకు చాలా అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్యాయాన్ని జరగకుండా ఆపాలని చెప్పి కొద్ది రోజులు కమిషన్ నివేదిక వచ్చేంత వరకు ఈ యొక్క ప్రమోషన్లను, ఏఎన్ఎం గ్రేడ్ 3 గ్రామ వార్డు సచివాలయాల ప్రమోషన్లను ఆపివేసి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా కమిషన్ నివేదిక వచ్చేంత వరకు, రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక వచ్చేంత వరకు ఈ యొక్క ప్రమోషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రమోషన్ ఏఎన్ఎం గ్రేడ్ 3 సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం గ్రేడ్ 3 ప్రమోషన్లు ఏవైతే చేపట్టడం జరుగుతుందో, రేపు 11వ తేదీన కౌన్సిలింగ్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. లిస్టులు కూడా, సీనియర్ లిస్టులు కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ సీనియర్ లిస్టులను, ఈ ప్రమోషన్లను తక్షణమే నిలుపుదల చేసి మాదిగల ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పేసి, న్యాయం జరగటానికి ప్రభుత్వానికి న్యాయం జరగటం కోసం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, వీరు ఈ యొక్క కమిషన్ రిపోర్టు తెప్పించడానికి వాళ్ళ శాయశక్తులా ప్రయత్నించి ఇప్పటి వరకు అన్ని నోటిఫికేషన్లను పెండింగ్ పెట్టడం జరిగింది. కమిషన్ నివేదిక వచ్చేంత వరకు కూడా ఏ నోటిఫికేషన్లు ఇవ్వకుండా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు ఇవ్వండి, కానీ ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ కూడా, డిఎస్సి నోటిఫికేషన్ కూడా వాయిదా వేయడం జరిగింది. కమిషన్ నివేదిక వచ్చేంత వరకు ఏ నోటిఫికేషన్ కూడా మేము ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ లోపలే ఈ ప్రమోషన్లు ఇవ్వడం కారణంగా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నివేదిక ఎస్సీ కమిషన్ నివేదిక వచ్చేంత వరకు ఈ ప్రమోషన్ ఏ డిపార్ట్మెంట్లో కూడా, ఏ శాఖలో కూడా ఈ ప్రమోషన్లను చేపట్టకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మహాజన టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా మాదిగల ఆరాధ్య దైవం గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల కళ నెరవేరుతున్నటువంటి తరుణంలో
ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో మాకు వర్గీకరణ ఫలాలు అందేటటువంటి క్రమంలో మరికొద్ది రోజుల్లో మేము ఆ ఫలాలను తీసుకునేటువంటి క్రమంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రమోషన్లు ఇచ్చి మాకు అన్యాయం చేయటం అనేది సహించరానిది, మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అన్యాయాన్ని అరికట్టి ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ మస్తాన్ మాదిగా, మహాజన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ప్రధానంగా మా అసోసియేషన్ తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చేసాము. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తం మీద సచివాలయంలో పనిచేస్తున్నటువంటి గ్రామ, వార్డు, ఏఎన్ఎం గ్రేడ్ 3లని వాళ్ళకి పదోన్నతులు కల్పిస్తూ అన్ని జిల్లాల్లోనూ మెరిట్ లిస్టులు ప్రకటించడం జరిగింది. అయితే గౌరవ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల అభివృద్ధి కోసం, ఆశయాల నిర్వహణ కోసము 1 మ్యాన్ కమిషన్ని వేయడం జరిగింది. గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఆ కమిషన్ రిపోర్ట్ను 11వ తేదీ పైన ఏ రోజైనా కూడా ప్రభుత్వానికి సమర్పించవచ్చు. ఈ యొక్క 2-3 రోజుల్లో ఆ నివేదిక ఇచ్చే క్రమంలో రాష్ట్రం మొత్తం మీద ఏఎన్ఎం గ్రేడ్ 3 ప్రమోషన్ ఇవ్వడం వల్ల మాదిగలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో 1-2 రోజుల్లో ఈ కమిషన్ రిపోర్ట్ వస్తుంది. పైగా దానివల్ల జీవో వచ్చే అవకాశం త్వరగా ఉంది. కావున ఇన్ని రోజుల్లో నిలిపినటువంటి ఈ యొక్క ప్రమోషన్లను కేవలం 1 వారం 10 రోజుల్లో నిలుపుదల చేసినట్లయితే ఖచ్చితంగా మాదిగలకి, దాని ఉపకులాలకి న్యాయం జరిగి వాళ్ళందరూ కూడా పదోన్నతి పొందే అవకాశం ఉంది. కావున ఈ మీడియా ముఖం ద్వారా మేము అందరూ తెలియజేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేశాము. దయచేసి 1 వారం రోజుల పాటు ఈ యొక్క పదోన్నతుల్ని ఆపినట్లయితే మాకు వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ వచ్చి మాకు న్యాయం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఈ సభాముఖంగా అందరికీ, ఈ యొక్క మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం కనుక మన గౌరవ నారా చంద్రబాబు గారికి అదేవిధంగా గౌరవ నారా లోకేష్ గారికి మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఏఎన్ఎం గ్రేడ్ 3 ప్రమోషన్లను కొద్ది కాలం పాటు ఆపి ఇచ్చినట్లయితే మా మాదిగలకు, దాని ఉపకులాలకు న్యాయం జరుగుతుందని మేము వేడుకుంటూ ఆ విధంగా మాకు న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.